అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ఇక్కడ మనకు ఉత్తరాయణము దక్షిణాయనము అని సంవత్సరానికి రెండు అయనాలు ఉన్నాయి. అంటే సూర్యుడు ఉత్తర దిక్కులో పయనిస్తే అది ఉత్తరాయణం, అది 6 మాసాలు. అది జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉంటుంది. అప్పుడు ఈ శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు ఉంటాయి. పూర్తిగా ఎండాకాలం అంటే వెలుగు ఎక్కువగా ఉంటుంది, పగలు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి జన్మించరు, వాళ్ళకు ముక్తి లభిస్తుంది అన్నమాట. దాని తర్వాత దక్షిణాయనం అని ఉంది. ఇది పగటి కంటే రాత్రి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే ఇది కృష్ణ అంటాడు. కృష్ణ అంటే ఏంటంటే కాస్త నలుపు, ఎక్కువ వెలుగు తక్కువగా ఉండేటటువంటి కాలం అన్నమాట. ఇది కూడా మనకు వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు అని జూలై 15 నుంచి మరి జనవరి 15 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళా పునర్జన్మ పొందుతారు అని చెప్పేసి ఈ విధంగా మనకు 2 ఉత్తరాయణము దక్షిణాయనము మరి భగవద్గీతలో చెప్పబడినాయి. ఓం